Hi, this is Anjali. Please subscribe to India Glitz. On set first day. Like when we did this poster shoot, na, that day only, after 5 minutes we have kissed. డైరెక్ట్లీ పోస్టర్ Directly. అంటే డైరెక్ట్ కిస్ లేదు అంటే సుక్కు గారు మా డైరెక్టర్ మాకు చెప్తున్నారు అన్నమాట. అదే అండి మీరు దగ్గర రండి అంటే ఓకే వచ్చాము. అదే అండి కానిచ్చేయండి ఏం కాని So like that, maybe. అంటే సతీ సావిత్రి రోల్ అయితే కాదు, వైఫే కానీ సతీ సావిత్రి కాదు. కానీ క్లైమాక్స్ మేము అసలు గెస్ట్ చేయలేకపోయాము, మాకే బౌన్సర్లు కొట్టాయి. ఎందుకంటే ఇట్స్ ఎ న్యూ ఏజ్ ఫిల్మ్ కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా అనొచ్చు మీరు. బట్ ఐ ఫీల్ తెలుగు ప్రేక్షకులు రెడీ ఉన్నారా నాకు అనిపిస్తుంది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు, కాకపోతే పోస్టర్లు ఏంటి ఎక్కువగా ఈ రొమాంటిక్ పోస్టర్లు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. So that's the main reason actually. ప్రిపేర్ అయింది కదా అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు చూసేస్తున్నారు ఈ మధ్య, ఎస్పెషలీ ఓటీటీ వచ్చిన తర్వాత. ఫర్ ఇన్స్టెన్స్ మై డ్రైవర్ హ్యాస్ సీన్ కొరియన్ ఫిల్మ్స్. अरविंद कृष्णा को बहुत गुस्सा ज़्यादा आता, उन्हें सेट्स पे ऐसा हीरोइन ऐसा चिल्ला देते ఇట్లా మామూలు తిట్టేస్తారు అని నేను చాలా విన్నాను. అయినా తను లిరిక్స్ నేర్చుకొని అక్కడ చాలా బాగా చేసింది. అప్పుడు మా టచ్అప్ అంటే మా మేకప్ అసిస్టెంట్ వచ్చి మిర్రర్ పెట్టి, సార్ పాప చాలా బాగా చేస్తుంది, మనం కొంచెం గట్టిగా చేయాలి. उन्होंने मुझे पार्वती कहा ना, so I got some connection, spiritual connection. तो मैंने बोला जीते रहो. No, basically she was very nice. I gave her a lot of money to say all good things about her. Yes. విలన్ రోల్ అంటే నిజంగా చాలా గట్టి యాంటాగనిస్ట్ రోల్ వస్తే నేను చేయడానికి రెడీ ఉన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి శుక్ర హీరో అరవింద్ కృష్ణ అండ్ హీరోయిన్ సృజిత మనతో పాటు ఉన్నారు. మరి శుక్ర సినిమా విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. నిన్నే మా శుక్ర ప్రివ్యూ జరిగింది, చాలా మంచి స్పందన వచ్చింది. సో వీఆర్ రీలింగ్ ఇన్ దట్ గుడ్ ఫీల్. ఏంటంటే మూవీ 23rd రాబోతుంది కదా, ఇంత బిఫోర్గా ప్రివ్యూ వేయడానికి ఏంటి అసలు రీజన్ ఏంటంటే? అంటే ఒకటి మా టీంకి ఉన్న సినిమా పైన ఉన్న కాన్ఫిడెన్స్, రెండోది మనకు చిన్న సినిమాకి వీ నీడ్ టు గ్యాదర్ మోర్ సపోర్ట్. సో వెళ్ళి ప్లీజ్ సపోర్టర్స్ అనకుండా సినిమా చూపించి వాళ్ళకి నచ్చితే మాకు సపోర్ట్ చేయండి అని. ఇందులో రిస్క్ ఉంది కదా, ఓకే కనెక్ట్ అయితే ఓకే ఖచ్చితంగా ఉంది, యు విల్ గెట్ హ్యూజ్ అప్లాజ్ డెఫినెట్లీ. సో అదే ఒక చిన్న కాన్ఫిడెన్స్తో, అంటే చిన్న సినిమాలకి ఆ డేర్ అనేది లేకపోతే చేయలేము. సో అది మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. నిన్న స్పందన కూడా బాగుంది, చాలా ఎంకరేజింగ్గా ఉంది. సో దాన్ని ఆ ప్రోత్సాహం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం. అసలు ఏంటి శుక్ర అనేది, అసలు ఎలాంటి మూవీ అంటే ఏంటి, ప్లాట్ ఏంటి, ఎలా ఉండదు? ఖచ్చితంగా ఒక న్యూ ఏజ్ సినిమా అండి. ఎన్నో ఒక జానర్ అంటే కష్టం, మల్టిపుల్ జానర్స్ ఉన్న సినిమా ఇది. డ్రామా ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రివెంజ్ ఉంది, మిస్టరీ ఉంది. సో ఇట్స్ న్యూ ఏజ్ సార్ట్ ఆఫ్ థ్రిల్లర్ అనొచ్చు. న్యూ ఏజ్. అండ్ మీ క్యారెక్టర్ ఏంటి అంటే, మేమైతే పోస్టర్స్ చూసాము, అంటే ఎక్కువగా మిమ్మల్ని రొమాంటిక్గా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేశారని మాకు అనిపిస్తుంది. మరి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతాం మూవీలో? So the character is actually Ria, which I'm playing, and she's a model and she's his wife. So the thing is, she's a lovely housewife also, but at the same time some problem happens with his life. So yeah, some kind of activity will be there in the movie, so that I will not reveal now. And mainly she's a bubbly girl, but yeah, she has lots of shades also in this movie, and slowly that will reveal. మీరు వైఫ్గా చేశారు కదా, అంటే ఇంత చిన్న ఏజ్లో అది మీకు కెరీర్కి రిస్క్ అనిపించలేదా వైఫ్గా చేయడం? Actually అంటే వేరే హీరో అయితే చేస్తుండేది కాదేమో, నేను తెలిసి చేస్తుంది. he's a handsome hero. How can you ask this question? No, actually ఓకే ఓకే చూడదు. No, actually, so the thing is, whenever I'm choosing some script, so I always check how is the script, like how is the storyline, and what is my character.
So obviously I can say that Shukra is definitely a very different genre movie, like which he said that everything is mixed up in this movie. So definitely if I am playing somebody's wife, I think it's not a, like, you know, here is a very bold gesture is also there. It's a very stylish gesture actually. So you can see it's a very stylish modern wife, a young wife. It's not a very old wife. Yeah. There's a lot of young couples nowadays. Yeah, no? it's like, you know, సొసైటీలో hot చాలా and యంగ్ happening కపుల్స్ ఉన్నారు. అవును. సో దాన్నే డిపిక్ట్ చేయడం జరిగింది, అట్లీస్ట్ ప్రయత్నం జరిగింది. సో షీఈస్ పార్ట్ ఆఫ్ ద యంగ్ yes. హాట్ కపుల్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఓకే. అండ్ మామూలుగా డేర్ చేయరు అంటే జనరల్గా ఫస్ట్ మూవీ కాబట్టి అంటే ఎక్కువగా ఇటువంటి వైఫ్ క్యారెక్టర్ కావచ్చు లేకపోతే నెగిటివ్ సైడ్స్ అలాంటివి అయితే ఎక్కువ డేర్ చేయరని నేను అనుకుంటాను. ఎందుకంటే దే హ్యావ్ టు చూస్ క్యారెక్టర్ వైజ్లీ అనమాట. అంటే కొందరు ఫ్యూ సెలెక్టెడ్. బట్ ఎందుకంటే వైఫ్ క్యారెక్టర్ అనగానే ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్లు రావాలన్నా ఆలోచించే పరిస్థితి కూడా ఉండొచ్చు ఈ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్. వాట్ మేడ్ యూ టు డేర్? బట్ పిల్లలు లేరులే. సో యంగ్ వైఫ్ ఇంకా వితౌట్ కిడ్స్ ఉంటే మళ్ళీ అమ్మ క్యారెక్టర్ చేసింది అనుకుంటారు. పిల్లలు లేరు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఓకే. But she's playing a model basically. She's also a so, model. Yeah, she's a model, and yeah, she suddenly got into, like, you know, she's loving her husband, and she just got married. So like that, maybe. You can అంటే think సతీ like సావిత్రి that. రోల్ అయితే Sati కాదు, Savitri ne. వైఫే కానీ సతీ సావిత్రి కాదు. సో అది డైలాగ్ కూడా ఉంటుంది. మీరు టీజర్ లో ఒక పర్సన్ అంటాడు అనమాట, అందరూ పతివ్రతలే అని కొంచెం సటైరిక్ గా అంటాడు. సో అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. సో షీఈ్ అ వైఫ్ బట్ సతీ సావిత్రి అయితే కాదు. సో ఐ థింక్ అది దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. అండ్ మీరు మామూలుగా మీరు మూవీస్ చేస్తున్నప్పుడు ప్రతి మూవీకి మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు. మేబీ అది మీరు టైం తీసుకోవడం మేబీ అదే రీజన్ అనుకుంటున్నాను, మేబీ డిఫరెంట్ క్యారెక్టర్ రావడం కోసం అదేనా లేకపోతే? అవును, బేసిక్గా నేను ఫస్ట్ ఇట్స్ మై లవ్ స్టోరీ చాలా అనుకోకుండా చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా ఋషి చేశాను. ఇట్స్ మై లవ్ స్టోరీ చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రొమాంటిక్ గై. ఋషి అయితే ఒక సీరియస్ డాక్టర్ రోల్. అండ్ చాలామంది రెండు మూవీస్కి మంచి పేరు వచ్చింది, నాకు మంచి అప్లాస్ వచ్చింది. దాని తర్వాత బేసిక్గా నేను వేరే నా వర్క్స్, నేను ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టడం జరిగింది. అది ఇంకా ఆ టైంలో నాకు సినిమా ఫీల్డ్ గురించి ఎక్కువ తెలిసేది కాదు. చాలామంది ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇది చేయి అది చేయండి నాకు అర్థమయ్యేది కాదు. సో అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని మధ్యలో కొన్ని చేశాను గెస్ట్ రోల్స్లా, ప్రేమంలో ఫర్ ఇన్స్టెన్స్ శృతి హాసన్ గారి జంటగా. బట్ ఇప్పుడు నాకేమనిపించింది అంటే నేను నాలాగే ఉంటాను, అలా ఉంటే ఐ విల్ బీ హ్యాపీ. 1 2 నా జడ్జ్మెంట్ నాదేదో గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే నా జడ్జ్మెంట్తో నేను వచ్చేస్తానని అందుకే మళ్ళీ కమ్బ్యాక్ చేస్తున్నాను. నాకు ఈ సినిమాతో కమ్బ్యాక్ చేయడం కారణం ఏంటంటే మా డైరెక్టర్ సుకు గారు, ఆయనని బాగా కన్విన్స్ చేశారు. ఈ రోల్ మీరు బాగా చేయగలుగుతారు సార్, నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇది రాశాను. అండ్ 3.5 years నుంచి మేము మాట్లాడుకుంటున్నాం. నేను ఇంకా లేదండి ఐఎమ్ స్టిల్ బిజీ, నాకు ఇంకా టైం కావాలి అని చెప్పేవాడిని. లేదు సార్ ఈ స్టోరీ మనం చేద్దాం అని నాకు బాగా కన్విన్స్ చేసి ఇంకా ఐ కేమ్ ఫార్వర్డ్. ఓకే. అండ్ అంటే ప్రీవియస్ మూవీస్లో కాకుండా ఈ మూవీలో మీ రోల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ చాలామంది షాక్ కూడా అవ్వచ్చు, ఓ ఏంటి ఇలా చేశాడు ఏంటి డిఫరెంట్ జానర్కి. బట్ దట్స్ వాట్ ఐ వాంట్. ఒక యాక్టర్గా నాకు కావాల్సింది అదే, రకరకాల రోల్స్ ఈ అబ్బాయి చేయగలుగుతాడు, హీ కెన్ డూ గుడ్ అని పేరు రావాలని ఒక తపన నాకు ఉంటుంది. ఈ సినిమా ద్వారా నేను ఒక యాక్టర్గా ఐ ఫెల్ట్ వెరీ ఫుల్ఫిల్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ మూవీ. అంటే ఓన్లీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తోటి రావడం అన్నది కేవలం ఇప్పుడు ట్రెండ్ అది నడుస్తుంది కాబట్టి ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా లేకపోతే ఏంటి అసలు? అది ఒక విధంగా ఎస్, ఎందుకంటే నాకు గ్యాప్ కొంచెం బాగానే వచ్చింది కాబట్టి నేను అన్ని రకాల సినిమాలు చూశాను. అండ్ ఇవాళ నేపథ్యంలో ఇలాంటి సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. ప్లస్ తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు చూసేస్తున్నారు ఈ మధ్య, ఎస్పెషలీ ఓటీటీ వచ్చిన తర్వాత. ఫర్ ఇన్స్టెన్స్ మై డ్రైవర్ హ్యాస్ సీన్ కొరియన్ ఫిల్మ్స్ అండ్ జాపనీస్ ఫిల్మ్స్ అండ్ ఇటాలియన్ ఫిల్మ్స్. సో నేనేమంటున్నా అంటే ప్రేక్షకుడికి ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమా గురించి అవగాహన వస్తుంది. సో మనం కూడా ఎందుకు అలాంటి సినిమా చేయకూడదు అని ఒక చిన్న థాట్ నాలో ఉండేది. ఎప్పుడైతే నేను సుక్కు గారిని కలిశానో, ఆయన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, అవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఓకే హీ హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ అని. సో యా, సో కాంబినేషన్ ఆఫ్ ఎస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఐ ఆల్సో వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ కంటెంపరీ. అండ్ నాకు ఇది బాగా కంటెంపరీ అనిపించింది. ఎందుకంటే మేము సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. లాట్ ఆఫ్ కపుల్స్ విల్ కనెక్ట్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కనెక్ట్. ఒక ఈ ఇంట్లో
ఎంతోమంది చాలా రోజుల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ దే గెట్ ఎక్స్పోజ్ టు సర్టన్ సబ్స్టెన్సెస్, పూల్ పార్టీ, అవన్నీ ఇవాళ రేపు జరుగుతున్నాయి. సో అది మనం సినిమాలో బాగా చూపిస్తాం. అది ఏంటనేది నేను సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ లాట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ గెట్ ఇంట్రడ్యూస్ ఇన్ టు ద పార్టీ. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలా బిహేవ్ చేస్తారు అని. ఇప్పుడు అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరి వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ శుక్ర పబ్లిక్ అట్రాక్ట్ చేయాలి, లేకపోతే పబ్లిక్లో వెళ్ళాలి అనుకుంటే చాలా డిఫరెంట్ ఉంటే తప్ప పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. మరి మీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా ఈ డిఫరెంట్ ఉంటుంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్కి నాకు ఇంకా బలం ఎక్కడొచ్చిందంటే నిన్న ప్రివ్యూ తర్వాత చాలామంది అదే అన్నారు, మేము ఇలాంటి సినిమాలు చూసామేమో అనుకున్నాము ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత, సెకండ్ హాఫ్ కొంచెం చూసిన తర్వాత మేము గెస్ట్ చేయగలిగాము, మేము ఫీల్ అయ్యాము, కానీ క్లైమాక్స్ మేము అసలు గెస్ట్ చేయలేకపోయాము, మాకే బౌన్సర్లు కొట్టాయి అని చాలామంది చెప్పారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. మేబీ ఆ కాంప్లిమెంట్స్ అన్ని మిమ్మల్ని చూసి అన్నారేమో. అది లేదు, ఎవరన్నా ఇప్పుడు నన్ను ప్రీమియర్కి పిలిచి ఎలా ఉందంటే నేను ఎంత లేదు. కరెక్ట్. సో నేను అందుకే హార్షెస్ట్ క్రిటిక్స్ ఆఫ్ మైండ్ కొందరు ఉన్నారు. నాది ఏది కూడా నచ్చకపోతే నచ్చలేదు అని నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని పిలిచాను నేను. వాళ్ళే అన్నారు, we could not guess the ending of the film, we could not guess the climax of the film, and they are hardcore movie lovers అన్నమాట. అన్ని రకాల సినిమాలు చూసేస్తారు. వాళ్ళే నాకంటే ఓకే, ఐ ఫెల్ట్ గుడ్ అంటే వీ హ్యావ్ రీచ్డ్ అవర్ గోల్. ఎందుకంటే ఇట్స్ ఎ న్యూ ఏజ్ ఫిల్మ్ కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా అనొచ్చు మీరు. బట్ ఐ ఫీల్ తెలుగు ప్రేక్షకులు రెడీ ఉన్నారా నాకు అనిపిస్తుంది. అండ్ అరవింద్ కృష్ణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓవరాల్ ఈ జర్నీలో ఎలా ఉంది? So I have never seen a very hardworking, spontaneous guy like this. Like he will encourage you every time, and which he did from the beginning to the end of the movie. He was like a very good friend and very good co-actor. So I have never worried about any scene, any kind of scene or any kind of situation. He was like, on the spot he will just choreograph the scene and he will just say, I will do this, you will do this, and this kind of thing. Like I was very, very much comfortable with him from the first day, and that you can see in the encouragement means encouragement means maybe you are not that good also. You are excellent, you are brilliant, you have good screen presence, you are very good actor. He will do like that. That's a very big plus point actually. No hero will do like that. Like no hero will encourage the other, not only me. He encouraged all of them. Like the 9 people were there on that in our movie. Everybody, each and everybody. అంటే ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ ఎక్కువ టేక్లు అవుతాయి కదా, ఎక్కువ టేక్లు అవుతాయి నేను ఇంటికి వెళ్ళలేను. మేబీ కొన్ని సీన్స్ లో మీకు ఎక్కువ టేక్స్ అయితే బెస్ట్ ఏమో. అలాంటి ఐ నో వాట్ యు టాకింగ్ అబౌట్, బట్ లేదు అవి ఫాస్ట్ గానే అయిపోయాలి. అవి టేక్స్ లేవు, టేక్స్ అవి టేక్స్ అదే ఆ లైటింగ్ అంతా అవన్నీ సింగిల్ టేక్స్ లోనే అయిపోయాయి. But no, basically she was very nice. I gave her a lot of money to say all good things about her. Yes. I will assign for this. कुछ नेगेटिव है क्या इनका? कुछ भी नेगेटिव नहीं है. मैं ढूंढ रही थी कुछ तो नेगेटिव होगा. Nothing. कुछ तो होगा. कुछ भी नहीं. आप यूर नहीं डबल ఎక్కువ ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింటారు. Like some of the heroes are there, they are very मतलब अचानक से गुस्सा हो जाएगा किसी चीज में, या I never felt like that. मतलब कुछ भी जो भी होगा हाँ ठीक है, is very. नहीं, मैं सुना था ऐसा अरविंद कृष्णा को बहुत गुस्सा ज्यादा आता, उन्हें सेट्स पे ऐसा हीरोइन ऐसा चिल्ला देते, ఇట్లా మామూలు తిట్టేస్తారు అని నేను చాలా విన్నాను. మరి మీరు ఏం లేదంటున్నారు? నేనైతే నమ్మను. फर्स्ट डे एक्चुअली मैंने ऐसा ही सोचा था, इनका फेस देख के ना, आउटलुक देख के ऐसा ही लगता है. ही इज वेरी सीरियस. मैं तभी बोला था कि आपको ना कॉप के कैरेक्टर में बहुत अच्छा जाओगे. ही इज वेरी सीरियस. विल बी लाइक after some times like 5 to 10 minutes, once he will start speaking with you, that's it. He'll make you laugh like anything. He can crack any jokes. Like he's very, very good guy, very nice. Thank you. I'll send you more money now. Google Pay extra karna. Okay. Okay. Same ఎలా అనిపించింది మీకు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఫస్ట్ నేను తన్ని చూస్తున్నప్పుడు హర హర మహాదేవ్ అని ఒక సీరియల్ వస్తుంది, నేను మా అమ్మతో చూసేవాడిని. అందులో పార్వతీదేవి వేసిన వేషం అనమాట. సో ఫస్ట్ ఆవిడని చూసినప్పుడు నాకు ఆమె గుర్తుకొచ్చింది. నెక్స్ట్ మాకు రొమాంటిక్ సీన్స్ అనమాట. అయితే శివ ఇదేంటి, హౌ కెన్ ఐ డూ అంటే
she looks very similar to that girl అన్నమాట. Then I realized that it's not the same girl, so I said it's okay, I'm fine. But she's a very very brilliant actor అండి. She's from theatre background and she didn't pay me, I'm telling you. ఫస్ట్ డేనే మేము వీ హ్యాడ్ టు డూ అ సాంగ్. తనకి భాష రాదు, అయినా తను లిరిక్స్ నేర్చుకొని అసలు చాలా బాగా చేసింది. అప్పుడు మా టచ్అప్ అంటే మా మేకప్ అసిస్టెంట్ వచ్చి మిర్రర్ పెట్టి, సార్ పాప చాలా బాగా చేస్తుంది, మనం కొంచెం గట్టిగా చేయాలి అని ఫస్ట్ డే. అండ్ ఒక 4 కాంపిటేటివ్ డ్రైవ్ ఉంటుంది డూ వెల్ అని. సో మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత కెమెరా ఫేస్ చేస్తున్నాను ఒక అది ఆలోచన కూడా పోయి నేను ఆ కాంపిటీషన్ జోన్లో వచ్చేసి ఇంకా ఐ ఆల్సో డూ అని ఫుల్ నేర్చేసుకుని వెళ్ళిపోయి చేస్తా. సో బికాస్ ఆఫ్ హర్ స్కిల్ మై లెవెల్ హ్యాడ్ టు ఇంక్రీజ్. సో ఇఫ్ మై పర్ఫార్మెన్స్ ఇస్ లైక్డ్ ఇన్ Shukra, a lot of that credit I give to her because her level was so high, I had to match. Now, how much you paid Extra for money. this compliment? I'll pay him extra. No, but she's from theatre background and she studied literature. So taniki adi undi. Though she does not know Telugu, she was able to grasp what the director wants, get into the character and deliver. I was very very appreciative of her work. Okay. No, I meant it. This is true. I didn't take any money from her. I mean, ఈ పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు, ఇప్పటికి 3 సార్లు చెప్పారు అంటే మేబీ no, ఎందుకంటే ప్రొడ్యూసర్ మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీఆర్ రిమైండింగ్ అన్నమాట. ఓకే. అండ్ సుక్కు సార్ से वर्किंग एक्सपीरियंस कैसा? बहुत अच्छा. लाइक इतना अच्छा डायरेक्टर, मैंने फर्स्ट टाइम उनके साथ काम करके मुझे इतना अच्छा लगा कि दूसरे जितने भी डायरेक्टर्स के साथ मैंने काम किया है, ही इज़ द बेस्ट एक्चुअली अमंग all of them. And from the first day, the special thing about him is he trusted me a lot. Even from the first day to last day when I was in dubbing, like मैंने डब किया है इस मूवी के लिए, so he One dubbing? గ్రేట్. గ్రేట్, నిజంగా గ్రేట్. డెడికేషన్ కి నిజంగా రియల్లీ గ్రేట్. so he made బీయింగ్ me, ఏ హిందీ యాక్టర్ చాలా బాగా చేసింది నిజంగా. ఓకే. so see he made me that comfort, and he made that he trusted me actually, so that's why I able to do, I think. And iske baad bhi, and director point of view say, if I will say, he is a brilliant director. He has that view and he will choose the cast very wisely. He knows who can be good in this, who can be good in this. So that is he's obviously he's brilliant. Like I don't have any words to describe him. He's really ओके. Yeah. आपने क्या सीखा सुक्कू సార్ ఓవరాల్ జర్నీ में సుక్కు సార్ से काम किया? అంటే ఏం నేర్చుకున్నారు మామూలు సుక్కు డైరెక్టర్ని చూసి ఏం నేర్చుకున్నారు? ऑलवेज देखिए, डायरेक्टर से हो या कोई एक्टर से हो, मैं बिलीव करती हूँ जब भी हम किसी सेट पे है तो हम वहाँ से मतलब एक टेक्नीशियन से भी हम बहुत कुछ सीख सकते हैं इफ़ आई वांट. सो द थिंग इज़ सुक्कू सर से मैंने मतलब क्या बोलूँ, सिर्फ एक्टिंग के उनका ना ये मूवी अगर आप देखोगे, सो वी आर एक्टिंग वेरी नेचुरली, लाइक वट एवर वी आर डूइंग, मतलब उनको वही है कि आप फ्रीडम से काम करो, आपको जैसा करना है करो. सो दैट्स द बेस्ट पार्ट अबाउट हिम. एंड सेकेंडली मतलब ही मेड अस बिलीव दैट वी कैन डू, मतलब जो हम कर रहे हैं उसे काफ़ी ज़्यादा अच्छा हम कर सकते हैं. सो दैट्स द द वेरी एनकरेजिंग पार्ट विच आई हैव लर्न फ्रॉम हिम. Okay. And from everybody I think I have learned lots of things. ఓకే. అండ్ మెయిన్ ఎక్కువగా మీరు ఏమో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు, కాకపోతే పోస్టర్లు ఏంటి ఎక్కువగా ఈ రొమాంటిక్ పోస్టర్లు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ ఇది రొమాంటిక్ మూవీ అనుకోవాలా లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలా? ఇట్ కెన్ బి బోత్ నో. సో ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ పైన బ్యూటిఫుల్ బ్రూటల్ రెవల్యూషన్ రాస్తుంది. సో ఇనిషియల్ పార్ట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, తర్వాత మారేదంతా బ్రూటల్గా మారిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు లైఫ్లో మనకి ఒకలాగే ఉండదు. రేపు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత లైఫే మారిపోయింది. అవును. సో సిమిలర్లీ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్స్ ఒక జర్నీలో ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొన్ని విషయాలు జరుగుతాయి, దాని తర్వాత అంతా మారిపోతుంటుంది. సో దట్ ఈస్ వై ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్రూటల్ రెవల్యూషన్. ఓకే. ఎందుకు మీరు మామూలుగా ఈ మూవీ బై మూవీ చాలా టైం తీసుకుంటున్నారు? అవును. ఐ థింక్ మీరు ప్రీవియస్గా నాకు ఎక్కువగా నచ్చిన సినిమా మీరు ఫస్ట్ మూవీ, అది చాలా బాగా నచ్చింది. దాని తర్వాత నాకు తెలిసి మీరు ఇంకా చాలా ఎన్నో మూవీస్ చేసి ఉండాల్సింది ఈ పాటకి. అవును, మీకున్న అప్పుడున్న ఫేమ్. ఎస్ బట్ మీరేం చేయలేకపోయారు. బేసిక్లీ నాకు ఆఫర్లు చాలా వచ్చాయి. సో నేను చెప్పినట్టు నేను ఎప్పుడూ సినిమాలు చేస్తానని అనుకోలేదు. జస్ట్ ఇది ఒక 2 సినిమాలు చేసేసి సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాను.
ఐ గాట్ బిజీ విత్ మై వర్క్. ఎందుకంటే లైఫ్లో మనం సెటిల్డ్గా లేకపోతే ఒక యాక్టర్గా ఒక ఆర్టిస్ట్గా మనం ఫోకస్ చేయలేము, రకరకాల టెన్షన్స్ ఉంటే. సో నేను ఐ గాట్ బ్యాక్ టు మై బ్రెడ్ అండ్ బటర్. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్. ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఐమ్ ప్రిటీ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. ఐ కెన్ టేక్ సమ్ టైమ్ అండ్ డూ మూవ్. ఒక సినిమా అంటే ఒక 5 రోజులు 6 రోజులు కాదు. అందుకే నేను ప్రేమం చేశాను. వాళ్ళు లేదు వి ఓన్లీ వాంట్ 1 వీక్ అంటే 1 వీక్ అంటే ఐ కెన్ డూ. బట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా అంటే ఒక 30 రోజులు 40 రోజులు అంటే కష్టం. ఇప్పుడు ఐ మీన్ అ పొజిషన్ వేర్ ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఆల్సో మై వర్క్ విల్ మూవ్ ఆన్. సో ఐ కెన్ కేటర్ అండ్ డూ మూవీ. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా సినిమాలు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నా. మీరు ఇందాక అన్నట్టు కేవలం 1 or 2 మూవీస్ తర్వాత కొంచెం బ్యాక్ అయ్యాను అన్నారు. అంటే ఇంట్రెస్ట్ లేదు మూవీస్లో రావడానికి అన్నారు. మరి అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు రావడం ఎందుకు? ఇంట్రెస్ట్ లేదని అనలేదు నేను. అది 2 సినిమాలు చేసిన తర్వాత ఇంట్రెస్ట్ కలిగింది నాకు. ఇంట్రెస్ట్ కలిగింది. ఇనిషియల్గా అయితే మీకు సినిమాల్లో రావాలని అయితే లేదు. అసలు చాలా ర్యాండమ్గా వచ్చాను. అండ్ ఆ 2 సినిమాలు కూడా నేను అనుకోకుండా చేశాను కాబట్టి. బట్ చేస్తూ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇన్ని సంవత్సరాలు నేను లేను కాబట్టి అప్పుడు నాకు అనిపించింది మేబీ ఐ షుడ్ గివ్ ఇట్ అనదర్ షాట్, లెట్స్ ట్రై ఇట్. కొంచెం సీరియస్గా ధ్యాస పెట్టి చేస్తే మేబీ ద రిజల్ట్స్ విల్ బీ బెటర్. సో దట్స్ వెన్ ఐ మెట్ సుకుజీ అండ్ ఐ స్టార్టెడ్ శుక్ర. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ 5 projects. సో ఆల్మోస్ట్ మీరు వచ్చి 10 years అయిపోయింది. ఎస్, ఈవెన్ ఎగ్జాక్ట్లీ 10 years అయింది. ఈవెన్ మీరు చేయాలన్నా సరే గెస్ట్ రోల్ ఐ థింక్ మీకు వచ్చి ఉండేవి. ఎస్ వచ్చాయా లేకపోతే మీరు? ఆఫర్లు అయితే నిజంగా చాలా వచ్చాయని నేను ఈ విషయంలో అబద్ధం చెప్పను. అన్ని ఆఫర్లు మంచి ఆఫర్లు అయితే అనను నేను. ఎందుకంటే మాలాంటి అవుట్ సైడర్స్కి ఓహో అద్భుతాలు ఆఫర్లు వచ్చేవు. వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ మార్క్ అండ్ మూవ్ ఆన్. వచ్చిన వాటిలో కొన్ని నచ్చి నేను చేశాను. ఫర్ ఇన్స్టెన్స్ ప్రేమం గెస్ట్ రోల్ చేశాను, ఆంధ్రాపోరిలో కూడా గెస్ట్ రోల్ చేశాను. బికాస్ ఐ లైక్డ్ ఇట్, సో ఐ డిడ్ ఇట్. బట్ ఐ ఫ్రాంక్లీ డెంట్ హ్యావ్ ద టైమ్ టు డూ అ ఫుల్ లెంత్ ఫిల్మ్. ఎందుకంటే 30-40 days ఐ కెనాట్ గివ్. బట్ నౌ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు డూ. అందుకే ఇప్పుడు నుంచి ఏ సినిమా చేసినా నేను ఫస్ట్ నాలాగే ఉంటాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మై జడ్జ్మెంట్ అండ్ హౌ ఐఎమ్ విత్ ద ఇండస్ట్రీ. అండ్ రెండోది ఇంకా నా జడ్జ్మెంట్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ టు బ్లేమ్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేయాలనుకున్నారు బట్ ఆఫర్స్ వస్తున్నాయి? ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఒక్కసారి 1 or 2 movies కమ్ అవుట్, ఐ హోప్ ఐల్ గెట్ మోర్ ఆఫర్స్. ప్రస్తుతం అయితే 5 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అండ్లో అంటే చేస్తున్నాము. కొన్ని రెడీ ఉన్నాయి రిలీజ్కి, కొన్ని షూటింగ్ స్టేజ్లో ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఈ శుక్ర బయటకు వచ్చి అవి కూడా బయటకు వస్తే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఐ కెన్ ట్రై నేను ఆశిస్తున్నాను. ఓకే, అండ్ యువర్స్ ఫస్ట్ ఫిలిం రైట్? Previously you did any film in Hindi? I did in Hindi and Tamil. This is my first debut film in Telugu. Previously कितने movies किया? हिंदी या तमिल? 2 movies किया. తమిళ్ మే ఏక్, హిందీ మే ఏక్, రైట్. ఓకే, మీరెందుకంటే సినిమా ఇండస్ట్రీ వైపు రావడానికి ఏంటి రీజన్ ఏంటి? सो एक्चुअली मैं बचपन से बहुत पैशनेट थी सिनेमा को लेके, मूवीज़ को लेके, बिकॉज आई बिलीव दैट एवरी इंडस्ट्री इज़ वेरी मच रिच इन क्राफ्ट एंड वेरी मच रिच इन देयर ऑल काइंड ऑफ दिस आर्टिस्टिक थिंग. तो आई बिलीव दैट मतलब मैं बचपन से बहुत ज़्यादा इस चीज़ के ऊपर मुझे मेरा फोकस था कि कैसे क्या क्रिएट कर सकते हैं. मतलब मुझे ये अच्छा लगता है कि आर्टिस्ट के अंदर ये होता है कि वी कैन क्रिएट समथिंग. So with the director also, like every actor, when we are playing some character, we have to do justification with that character, so we have to become that character. So तब मैं सृजिता नहीं हूँ, मैं रिया हूँ शुक्रा मूवी में. So I really love to play this kind of every different kind of character, and I love to leave that characters actually. And उससे भी ज़्यादा है कि मैं बहुत enjoy करती हूँ कैमरा के सामने. So बचपन से ही मुझे ऐसा लगता था कि I have to become actress maybe, because I leave the moment, I leave actually myself. मैं क्या हूँ वो मैं actually मैं जीती हूँ कैरेक्टर इसके सामने, कैमरा के सामने. So that's the main reason actually. బాగా ప్రిపేర్ అయింది కదా ఆన్సర్. అంటే ఎవరో లీక్ చేశారు ఈ క్వశ్చన్. అంటే ఇలా ఉంటుంది, ఈ క్వశ్చన్ అడుగుతారు, మీరు ప్రిపేర్ అవ్వండి అని. No, really, it's Yeah, like definitely. that. 5 marks question. First you give 5 marks question. Thank you. Good answer. No, but I think lot of girls from a younger age, I think some of them who are in the industry, from a young age itself, I think they wanted to be actresses. Right, because that's how they groom themselves. And I've noticed some of the heroines I've worked with, వాళ్ళు చిన్నప్పటి నుంచే నేను హీరోయిన్ అవుతాను లేదంటే యాక్ట్రెస్ అవుతాను అని ఒక డ్రీమ్ ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది. मतलब आपको ना इमोशनली कनेक्ट होना पड़ेगा इसके लिए, बिकॉज वी डू लॉट्स ऑफ हार्ड वर्क, सो पीपल कांट अंडरस्टैंड दैट व्हेन दे आर वाचिंग अस, बट उसके पीछे जो है हम लोग का बहुत हार्ड वर्क. आपको ऑडिशंस कौन लिया ये मूवी के लिए?
ऑडिशन कोई नहीं लिया कोई नहीं लिया, डायरेक्टली सेलेक्ट हो yeah, just over the call, Suku sir called me and I just came to Hyderabad and just happened this way. So nobody asked me for look test, nobody asked me for anything. I don't know why he was. I'll tell you why. He's a Shiv Bhakt. He saw you. He remember Parvati. Parvati. That's it. When you meet him on sets only before that. On set first day. Ah. Like when we did this poster shoot, na, that day only, after 5 minutes we have kissed. డైరెక్ట్లీ పోస్టర్ అంటే డైరెక్ట్ కిస్ లేదు అంటే సుక్కు గారు మా డైరెక్టర్ మాకు చెప్తున్నారన్నమాట, అదే అండి మీరు దగ్గర రండి అంటే ఓకే వచ్చాము, అదే అండి కానిచ్చేయండి ఏం కానిచ్చారు అదే సార్ అదే ఆయన కూడా పాపం సిగ్గుపడుతున్నారు. ఇంకా అందరు అక్కడే వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ ఏం చేయకపోతే వీళ్ళకి యాక్టింగ్ రాదేమో అనుకుంటారు, లేదంటే యూనో ఎందుకులే అనవసరమైన నిందులు మా మీద అని ఇంకా కమాన్ లెట్స్ గో ఫర్ ఇట్ అని डायरेक्टली किस యా యా आपको कैसा लगा था? अच्छा लगा. अननोन पर्सन नहीं नो अननोन पर्सन है, यू डोंट नो हिम, ఏమీ కానీ తెలియదు కదా ఒక जैसे ही उन्होंने मुझे पार्वती कहा ना, so I got some connection, spiritual connection. तो मैंने बोला जीते रहो. జిగ్ జిగ్ జియో जुग जुग जियो. ఓకే బట్ దట్ హెల్ప్డ్ అ లాట్ బికాజ్ అంటే ఒక ఐస్ బ్రేకింగ్ లాగా ఒక బ్యారియర్ లాగా బ్రేక్ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ద కెమిస్ట్రీ ఆటోమేటిక్లీ బికమ్ అవును ఫస్ట్ అలాంటివి చేసేస్తే ఇక కంఫర్ట్ లెవెల్ పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండ్ దాన్ని బట్ వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవైజ్ అ లాట్. నేను కంఫర్ట్ లెవెల్ తెలిసింది కాబట్టి యూనో వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవైజ్ అ లాట్ ఆఫ్ సీన్స్. మా డైరెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి ఆయనకి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది, కానీ ఆయన సిగ్గుపడతారన్నమాట చెప్పడానికి. సో మేమే కొంచెం ఇంప్రూవైజ్ చేసాం. సాంగ్లో కూడా కొంచెం అంటే కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఆ ఇంటిమెసీ అనేది చూసేవాడికి వియర్డ్గా అనిపించకూడదు, అట్ ద సేమ్ టైం చాలా న్యాచురల్గా అనిపించాలి. అది చేయాలంటే మా ఇద్దరిలో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, కంఫర్ట్ లెవెల్ ఉండాలి. సో అది సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ హర్ ఇన్వాల్వ్మెంట్ హర్ కోఆపరేషన్ లేకుండా చేయలేము, మెయిన్ తనే. ఎగ్జాక్ట్లీ. సో హర్ ప్రొఫెషనలిజం హ్యాట్స్ ఆఫ్ టు దట్. అలా ఆ ఇంటిమేసీ సీన్స్ చేసేటప్పుడు మీకు చాలా కామెంట్స్ వచ్చాయంట ఆ పోస్టర్స్ చూసి, మీరు ఏదో డైవర్ట్ చేయడానికి ఏదో సమ్ వీడియో చూపిస్తున్నారంటే? ఏ వీడియో ఏదో బెలూన్ కిస్ చేసాము. ఓ రైట్ యా అది అంటే కరోనా టైంలో మీరు ఎలా చేస్తారు కిస్సింగ్ అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే కొందరు అమ్మాయిలు బయట ఫీల్ అవుతారు కదా. సో చెప్తాం మీ ఫ్రెండ్స్ మీ ఫాలోవర్స్ అది వాస్తవమే. చాలామంది కిస్ చేయడానికి ఇబ్బంది పడతారు. కిస్ చేయకుండా ఒక బెలూన్ టెక్నిక్ ఉంది, ఆ లింక్ నా దగ్గర ఎప్పుడు సేవ్ అయి ఉంటుంది. సో అది కరెక్ట్, అది కరెక్టే. అంటే ఇప్పుడు కొందరు శ్రీజిత్ని ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడితే ఎస్ అని చెప్తాం, ఇష్టపడకపోతే బలూన్ టెక్నిక్ అని చెప్తాం. నన్ను ఇష్టపడకపోతే फाइन, नन्ही इष्टपड़ते बलून टेक्निक. आप क्या बोलते? ऐसा कोई पूछे तो? कोरोना की वजह से मैं सबको बोलती हूँ अभी तो बहुत ही खराब सिचुएशन चल रहा है. See, this is before corona, this is after corona. ఓకే, మామూలుగా ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు మీరు? What kind of characters you want to do? Okay, so actually my every character is very special for me and I want to play different kind of character. First you said कि क्यों आपने बीवी का रोल क्यों प्ले किया, so this is also a very challenging part कि first मैंने ऐसा कोई script choose किया, but I don't think कि I would have picked much better script than Shukra in my very beginning in the stage. And second thing is मतलब अगर आप पूछेंगे कि क्या कैसा कैरेक्टर प्ले करना चाहते हैं, तो मैं बेसिकली फ्यूचर में ऐसा मतलब वुमेन ओरिएंटेड मूवी करना चाहूँगी. इट्स लाइक फॉर एनी काइंड ऑफ मैरी कॉम काइंड ऑफ और समथिंग फाइट काइंड ऑफ. ఈ హీరోలతో విరక్తి వచ్చేసి ఫస్ట్ సినిమాకే విరక్తి వచ్చేసింది. ఉమెన్ సెంట్రిక్ ఇంకా నో మోర్ హీరో, నో మోర్ కిసెస్ అయిపోయింది, ఓన్లీ फाइट्स. या आई रियली वांट टू डू वन फाइट सीक्वेंस वाला ऐसा कोई कैरेक्टर, ऐसा कुछ करना चाहती हूँ मैं. वेरी डिफरेंट लगे. हाँ, यू कैन डू मिस्टर एंड मिसेस स्मिथ टाइप आल्सो. वहाँ मियाँ बीवी हैं, वो भी फाइट करते हैं. वैसे वाला. डोंट गो अवे फ्रॉम आवर हीरोज यार. मतलब तुम्हारे मूवी में कैसा भी हीरो रहना है, पर मतलब ऐसा था एक तो करना. याज अंडर कंट्रोल यू राइट? that every girl wants.
దట్స్ ట్రూ. ఓకే, అంటే మీరు అంటే కేవలం ఒక హీరోగానే వెళ్ళాలని అనుకున్నారో లేకపోతే ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ విలనిజం అయినా? ఐ థింక్ నేను లాక్డౌన్లో చాలా మందిలో మార్పు వచ్చింది ఏంటంటే దే నో లాంగర్ ఆర్ సేయింగ్ హీరో హీరోయిన్ విలన్, దే సేయింగ్ లీడ్ యాక్టర్స్. అంటే ఒక సిరీస్లో కొన్ని సినిమాల్లో టాప్ 4-5 యాక్టర్స్ అందరూ లీడ్ యాక్టర్సే. సో ఐ వాంట్ బీ ఏబుల్ టు డూ ఆల్ సచ్ రోల్స్. అంటే నెగిటివా, గ్రే షేడా, ఓకే, ఐ వాంట్ బీ ఏబుల్ టు, అంటే వర్సటైల్ యాక్టర్ అనే ఒక వస్తే చాలు. ఇఫ్ ఐఎమ్ ఇన్ ద టాప్ 2-3 యాక్టర్స్ ఆఫ్ ద మూవీ ఐఎమ్ హ్యాపీ. అంటే కీ రోల్స్ దానికి ఏమన్నా మీరు ట్రై చేస్తున్నారు? లైక్ ఇప్పుడు విలన్ రోల్స్ కోసం అప్రోచ్ అవ్వడం కానీ? విలన్ రోల్స్ అంటే విలన్ రోల్ అంటే నిజంగా చాలా గట్టి యాంటాగనిస్ట్ రోల్ వస్తే నేను చేయడానికి రెడీ ఉన్నా. కానీ ఊరికే వచ్చి అంత బాడీ పెంచుకొని వచ్చి కొట్టించుకొని నేను చేయను, అవసరం లేదు. వేరే వాడు వచ్చి కొట్టించుకుంటాడు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేనేమంటున్నానంటే సమ్ జస్టిఫికేషన్ షుడ్ బి దేర్ ఫర్ వై ఐఎమ్ డూయింగ్ దట్ రోల్. మీ అంటే ఓహో అని కాదు, లైక్ రానా ఇన్ బాహుబలి, రైట్, నాకే జస్టిఫికేషన్ ఉండాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇవాళ మనం డార్క్ నైట్ రైజర్స్ చూస్తే బ్యాట్మ్యాన్ గురించి మనం మాట్లాడుకోం, జోకర్ గురించి మాట్లాడుకుంటాం, డేన్ అనుకుంటాం. స్టార్ వార్స్, డార్త్ వేడర్ ద గ్రేటెస్ట్ యాంటాగనిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో నేనేమంటానంటే మంచి నెగిటివ్ రోల్స్ వస్తే ఐఎమ్ రెడీ టు డూ, బట్ సిల్లీగా ఉండకూడదు. ఏం కారణం లేకుండా అమ్మాయి మీద పడిపోయి, ఎందుకు వాడికైనా సెక్షువల్ ప్రాబ్లం ఉందా లేదా మెంటల్ ప్రాబ్లం ఉందా? ఊరికే విలనిజం అంటే ఒక 10 మంది అమ్మాయిల్ని వేసుకొని ఎందుకు? దే హ్యాస్ టు బి సమ్ రీజన్, జస్టిఫికేషన్. ఇఫ్ ఇట్స్ వెల్ డెవలప్డ్ ఐ విల్ డూ ఇట్. పాజిటివ్, నెగిటివ్, ఇట్ డజంట్ మ్యాటర్. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్. సో ఐఎమ్ వెరీ ఓపెన్ టు డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, బట్ దట్ రోల్ షుడ్ బీ స్ట్రాంగ్ అండ్ వెల్ రిటన్. ఏమన్నా క్యారెక్టర్స్ మీ దాకా వచ్చి మీరు వద్దనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ డోంట్ డూ ఇట్. ఆ సినిమాలో పెద్దగా అంత అమ్మో అనుకున్నారు ఆ క్యారెక్టర్ నేను చేస్తుంటే. ఓకే, స్టిల్ ఆర్ యూ మామూలుగా ఈ ఆఫర్స్ కోసం కావచ్చు లేకపోతే ఈ యాక్టింగ్ రోల్స్ కోసం కావచ్చు స్టిల్ మామూలుగా ఆఫీసులకి వెళ్తుంటారా లేకపోతే లేదు నా దగ్గర వస్తేనే నేను చేస్తానని? ఇప్పుడు దాకైతే గాడ్స్ గ్రేస్ అండి. ఇప్పుడు దాకా ఏ ఆఫర్ నా దగ్గర వచ్చినా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి మా ఇంటికి వచ్చి స్క్రిప్ట్ చెప్పి వెళ్ళారు. అగైన్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఈగో. నన్ను అక్కడ రమ్మంటే నేను వస్తాను, బట్ ఇట్ షుడ్ బి వర్త్ ద టైం అంటున్నాను. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. అది నా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఐ వాంట్ టు మేక్ షూర్ యూఆర్ సీరియస్. సో నేను ఫస్ట్ సినాప్సిస్ అవన్నీ అడుగుతాను. అక్కడే చాలా సగం మంది ఫిల్టర్ అయిపోతారు. సో ఎందుకంటే అది హోంవర్క్ చేసిని. అండ్ ఐ ఆస్క్ ఎవ్రీ వన్ ద సేమ్ క్వశ్చన్, నన్ను ఎందుకు అనుకున్నారు సార్ అని. అంటే ఇంకా వేరే ఎవరు దొరక్క మీరు ఎక్కువ బడ్జెట్ లేక అని కాకుండా మిమ్మల్ని మేము ఆ రోల్లో ఊహించుకున్నాము, లేదంటే మీరు బాగా చేయగలుగుతారు అని మేము అనుకున్నామంటే ఐ ఫీల్ హ్యాపీ. బికాజ్ మనం ఇష్టపడే వాళ్ళతో పని చేయాలండి. ఇప్పుడు మన్ని ఒక 10 మంది అమ్మాయిలు ఇష్టపడచ్చు, బట్ వీ షుడ్ డేట్ ద గర్ల్ హూ లైక్స్ అస్ మోస్ట్ ఆర్ హూ వీ కంఫర్టబుల్ విత్. సేమ్ విత్ మూవీస్, వీ షుడ్ వర్క్ విత్ పీపుల్ హూ లైక్ అస్ ఆర్ హూ థింక్ వీ కెన్ డూ గుడ్. సో సిమిలర్లీ మూవీస్ ఆల్సో దట్స్ ద సేమ్ స్ట్రాటజీస్ ఐఎమ్ అడాప్టింగ్. శృతి హాసన్తో వర్క్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఒక షీఈ్ అ స్టార్ అండి. యూ నో దట్ షీఈ్ అ స్టార్. అంటే కొందరిని మనం చూసినప్పుడు వీ డోంట్ నో, ఆ ఆరా మనం సెన్స్ చేయలేము. తను వచ్చినప్పుడే యూ నో ద హోల్ సెట్ చేంజెస్, లైక్ యూ నో దట్ షీఈ్ హియర్. షీ హ్యాస్ దట్ ఆరా అరౌండ్ హర్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ శృతి హాసన్ అంటే? ఐ థింక్ షీఈ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండి. మై ఇంటరాక్షన్ ఈజ్ నాట్ వెరీ మచ్, but from what little I know about her, she's a very intelligent person and she's very multi-talented. She can sing, she can dance, she can write, you know, very brilliant person from my limited interaction. And ante she's never trying to confine herself saying ilanti roles e cheyalani kaakunda, she's also trying to push the envelope. So I appreciate her, and you know, she's one of the actresses who's really trying to push the envelope with her roles. మామూలు తెలుగులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు కదా, మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ కావచ్చు లేకపోతే వాళ్ళ యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుంది అని చెప్పుకునే హీరోయిన్ అంటే ఎవరున్నారు? Who's the heroine you like? Heroine I like. Or who's acting you like? Anushka Shetty is my favorite actually. I love her for her performance. She has some different personality, what I feel. And then I like that girl also. What's her name? Chubby hai. Rashi Khanna. Very cute. Yeah, and Rashmika Mandana nowadays. Yeah. Rashmika Mandana. Very nice. అండ్
कौन सा डायरेक्टर से वर्क करना है तेलुगु इंडस्ट्री में आपका ड्रीम? सुकू सर से तो फिर से करना है. You should work with the other Sukku sir also. Work with that Sukku sir also. I want to work with Parashuram sir and Rajamouli sir, obviously. Obviously. Everyone. Yeah. మీరు మామూలుగా అంటే వాళ్ళు ఎవరి డైరెక్షన్లో చేయాలని మీకు అలా అలా ఆల్ అంటే పర్టికులర్ తన డైరెక్షన్లో నేను చేయాలి, నాకు అది బిగ్ డ్రీమ్ లాగా. అంటే వాళ్ళకు కూడా వీ షుడ్ ఫిట్ ఇన్ టు దేర్ విజన్ కదా. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఎనీ సెట్ ఆఫ్ గుడ్. చాలామంది ఉన్నారు కదా సార్ మన తెలుగు ఇండస్ట్రీ, ఎంతోమంది మంచి డైరెక్టర్స్ ఉండబట్టి తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ సో మెనీ డిఫరెంట్ డైరెక్టర్స్. ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకూడదు. ఐ ఫీల్ గిల్టీ. ఐ వుడ్ వాంట్ వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది ఐ థింక్ సో. మరి సెకండ్ వేవ్లో ఒకవేళ మీ మూవీ రిలీజ్ అయితే మరి ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి ఉందా? చూస్తారనే ధైర్యం ఉందా? చూస్తారనే ధైర్యం తెలుగు ప్రేక్షకుల మీద ఉంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారని ఒక ధైర్యం ఉంది. అట్ ది సేమ్ టైం వీఆర్ రెడీ ఫర్ ఆల్ కంటింజెన్సీస్ అండి. ఇప్పుడు 100% ఆక్యుపెన్సీ ఉన్నా వీఆర్ రెడీ, 50% ఆక్యుపెన్సీ ఉన్నా వీఆర్ అంటే వీ డోంట్ వాంట్ టు హోల్డ్ ద ఫిల్మ్ ఫర్దర్. అంటే ఆల్రెడీ కొంచెం డిలే అయింది కాబట్టి ఇంకా ధైర్యం చేసి వెళ్ళిపోవడం. అట్లీస్ట్ సినిమాలో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత హోప్ఫుల్లీ ఇట్ విల్ డూ వెల్. If not also, I'm sure OTTలో people will be able to see. But OTT అవ్వాలన్నా it should release in the theatres కదా. సో ఇంకా ధైర్యం చేసి వెళ్ళిపోవడమే. How long will we hang on? సో మీ కాంపిటీషన్గా ఇంకా 2-3 సినిమాలు కూడా రాబోతున్నాయి సేమ్ 23rd. టక్ జగదీష్ నాని గారిది అండ్ తలైవి రాబోతుంది. మరి what about competition with those movies? I wish that people see those movies. I wish they see our movies also. I want their movie to do well. I want all the movies to do well. నేను ఇండస్ట్రీ బాగుపడితే అందరూ బాగుపడతారండి. ఒక సినిమా బాగుంది అంటే, ఒక సినిమా మంచిగా కలెక్షన్స్ చేస్తుందంటే ఎంతోమంది బాగుపడతారు, ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి. సో ప్లీజ్ వాచ్ all the movies and watch our movie also. Okay. What do you say last time finally to our audience about your movie? Okay. So first of all, I am really glad and I am blessed to work in Telugu industry. This is my first debut movie, and thanks to Telugu industry, Sukku sir and everyone to give me this platform. Shukra is going to be released on 23rd April, and I'm sure that you people will love this movie because comedy to excitement to surprises and lots of things are there in this movie. So please go to the theatre and make a success. Thank you. Super. Same. What do you say about this movie? తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. మా శుక్ర 23rd ఏప్రిల్న రిలీజ్ అవుతుంది. ఒక న్యూ ఏజ్ సినిమా తీసే ప్రయత్నం చేసాం. ఒక చిన్న సినిమా బట్ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా డెలివర్ చేస్తామని నమ్మకం ఉంది. ప్లీజ్ వాచ్ ఆ మూవీస్ ఇన్ థియేటర్స్. బీ సేఫ్, వేర్ అ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అండ్ శానిటైజ్ యూర్ హ్యాండ్స్, బట్ ఎంజాయ్ ద మూవీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోప్ సో మీ మూవీ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, అరవింద్ కృష్ణ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu. థ్యాంక్ యూ. Hi, this is Srijita Ghosh. Please subscribe to IG Telugu. Thank you. Namaste people, what's up? This is Alekia Harika. For more videos, do subscribe to IG Telugu. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu.